నైట్ అన్నం తినేటప్పుడు మా నాన్న ఇలా అనేవాడు అంటే హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 161 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ వర్క్ విషయానికి వస్తే ఇవాళ మనం ఒక 2-3 కంటెంట్లు రాసుకొని పెట్టుకుందాం. ఎందుకంటే ఇవాళ షూట్ ఏం లేదు. యాక్చువల్గా చిన్న వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే మధ్యాహ్నం లెగిసా కొంచెం టైం తక్కువ ఉంది. చిన్న వీడియో ఒక షూట్ చేసుకుందాం అనుకున్నా. దానికి ప్రాపర్టీస్ కావాలన్నమాట. అది బుక్ చేసా అమెజాన్లో. అది వచ్చేసరికి 5 days పట్టిద్ది. సో మనం 5 days వరకు ఖాళీగా ఉండలేము కాబట్టి ఇంకా వేరే కంటెంట్స్ కూడా రాసుకుంటా కూర్చుంటా. ఇప్పుడు నుంచి కొంచెం లాంగ్ కంటెంట్స్ చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నా. ఒక 2 minutes 3 minutes ఉండే కంటెంట్స్ ఏమైనా చేద్దామా, కొంచెం కాన్సెప్ట్ టైప్ అనుకుంటున్నా. కొంచెం రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి కదా, దానికోసం రాద్దాం అనుకుంటున్నా. ట్రై చేస్తా, ఇప్పుడు ఒక కంటెంట్ రాస్తా. మంచిగా వచ్చి అవుట్పుట్ కూడా మంచిగా వచ్చి మీరు ఎంజాయ్ చేయగలిగితే ఇంకా రెగ్యులర్గా అలాంటి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ వేరేది చెప్పడం మర్చిపోయాను. ఇవాళ ఈవినింగ్ అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా. కొంచెం నీరసంగా ఉంది, జిమ్కి వెళ్తానో లేదో కూడా గ్యారంటీ లేదు. కొన్ని డ్యాన్స్ ప్రాక్టీస్లో ఓపిక అంతా అయిపోతే జిమ్కి ఇవాళ ఆపుదాం. అండ్ నైట్ తొందర పడుకోవడానికి ట్రై చేస్తా ఇవాళన్నా. డైలీ అదే ట్రై చేస్తున్నాను, బట్ నిద్రే పట్టట్లా. దీనికి సొల్యూషన్ ఏంటో త్వరలోనే కనుక్కొని పర్ఫెక్ట్గా నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను, ఓకేనా? సో ఇవాళ వర్క్ అయితే కంప్లీట్ చేద్దాం. చూద్దాం ఇవాళ ఈవినింగ్ కల్లా ఎన్ని కంటెంట్లు రాస్తాను. ఐడియాలు ఉన్నాయి, ఐడియాలను డెవలప్ చేసుకుంటూ కంటెంట్స్ రాయాలి, అది టార్గెట్. సో మనం రూమ్కి డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళక ముందు ఎన్ని కంటెంట్లు రాస్తానో ఈ వ్లాగ్లోనే చెప్తాను. సో స్టే ట్యూన్, ఓకేనా? చూస్తూ ఉండండి ఈ వ్లాగ్. గైస్, ఇప్పటిదాకా ఒక 1.5 కంటెంట్ అయితే రాసా. 1.5 కంటెంట్ ఏంటి అనుకుంటున్నారా? ఒక కంటెంట్ పూర్తిగా రాసా, ఇంకో కంటెంట్ ఏంటంటే సగంలో ఆగిపోయింది. సో పెద్ద కంటెంట్ అన్నాను కదా, అది సగంలో ఆగిపోయింది అనమాట. అక్కడ దాకా ఐడియా బాగా వచ్చింది, బాగా డెవలప్ చేసుకున్నా మంచిగా నీట్గా. నెక్స్ట్ అక్కడ నుంచి ఏం చేయాలో ఏం రాయాలో అర్థం కావట్లా, అదే ఆలోచిస్తున్నా కూర్చొని. సో చూద్దాం ఏమన్నా ఐడియా వచ్చిద్దామో. అండ్ కొంచెం సినిమాకి వెళ్ళి చాలా రోజులు కాబట్టి సినిమా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఇవాళ. యాక్చువల్గా పెద్ద సినిమాకి వెళ్ళలేదు, ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నా. టికెట్ ఖాళీ లేక మనకి టైం కుదరక వెళ్ళా. బట్ ఇవాళ వెళ్తున్నాం అనమాట. నా టీమ్మేట్స్తో కలిసి అందరం కలిసి వెళ్తున్నాం. చక్కగా ఎంజాయ్ చేద్దాం సినిమా చూసి అని చెప్పి. సో ఈవినింగ్ అయితే నైట్ సినిమాకి వెళ్తున్నాం. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ రూమ్కి వెళ్ళిపోయి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటా కాసేపు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేసి ఇంకా వ్లాగ్ ఇవాళ ఎండ్ చేద్దాం. ఇవాళ మ్యాక్సిమం ఏం చేస్తామంటే రైటింగ్ ఎక్కువ, 2 కంటెంట్లు రాసే 1.5. అది ఆలోచిస్తా. ఇప్పుడు సినిమాకి వెళ్తాం కాబట్టి సాయంత్రం నైట్ దారిలో ఏమైనా ఆలోచిస్తూ ఉంటాయి. ఏమన్నా మంచి కంటెంట్ వస్తే, మంచి థాట్ ఏమైనా వస్తే ఇంప్రూవ్ చేయడానికి రాసేస్తా. అండ్ మన వాళ్ళు టీమ్మేట్స్ ఏం చేస్తున్నారు చూద్దాం. 1 week నుంచి బ్రో పెద్ద సినిమాకి వెళ్దాం అని చెప్పి చెప్తున్నారు. బట్ మనకి మనం వెళ్ళాల్సిన టైంకి టికెట్లు లేవు, టికెట్లు ఉన్న టైంకి మనకి టైం లేదు. సో ఇవాళ అయితే వర్క్ మనకి ఎక్కువ లేదు కాబట్టి, రైటింగే కాబట్టి, షూట్ కూడా ఏం లేదు కాబట్టి ఇవాళ వెళ్ళిపోయి చూద్దాం ఎలా ఉందో సినిమా. మనల్ని కూడా తీసుకెళ్ళిపోతాం కాసేపు, వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. సో గైస్, మాకు పెద్ద ఎంజాయ్మెంట్స్ అంటే ఏముండవు, సినిమా ఒకటే మాకు ఎంజాయ్మెంట్. సో కొంచెం డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది ప్రతిసారి నేను సినిమా హాల్కి వెళ్ళినప్పుడు. సో అందరికీ అదే ఉండిద్ది చిన్నప్పటి నుంచి. సినిమా హాల్ అనేది ఒక వింత ప్రపంచం, ఒక కలర్ఫుల్ డ్రీమ్ వరల్డ్ లాగా ఉండిద్ది. సో మేబీ అక్కడ నుంచే నాకు ఈ సినిమా పిచ్చి స్టార్ట్ అయిందేమో తెలీదు. చిన్నప్పుడు మా నాన్న సినిమా తీసుకెళ్ళేవాడు. మా తమ్ముళ్ళు 2 పడుకున్న తర్వాత నన్ను ఒక్కడిని తీసుకెళ్ళేవాడు. సో అంటే అప్పుడు మా నాన్న దగ్గర ఎక్కువ డబ్బులు ఉండేవి కావు. సో అప్పుడు ఏంటంటే టికెట్లు ఎక్కువ మంది వస్తే టికెట్లు ఎక్కువ పెట్టుకోవాలి కదా. మా తమ్ముళ్ళు చిన్నోళ్ళు, సో నేను కొంచెం పెద్దోడిని కదా. అన్నం తినేటప్పుడు మామూలుగా అన్నం తింటూ ఉంటాం, అన్నం తిన్న తర్వాత పడుకుంటాం నార్మల్గా. నైట్ అన్నం తినేటప్పుడు మా నాన్న ఇలా అనేవాడు అంటే సినిమాకి తీసుకెళ్తా అని అర్థం అనమాట. మా వాళ్ళు, మా తమ్ముళ్ళు 2 వాళ్ళకి అర్థం కదా సైన్ లాంగ్వేజ్. సో 2 పడుకోగానే ఇంకా నేను మా నాన్న సైకిల్ మీద తీసుకెళ్ళేవాడు. సెకండ్ షో సినిమాకి వెళ్ళేవాళ్ళం. సో అసలు సినిమాలు చూసేటప్పుడు అసలు నాకు నేను ఎలాగో అనిపించేది ఒక. సో అవన్నీ సైన్స్ అనుకుంటున్నా ఇప్పుడైతే, ఎందుకంటే నేను యాక్చువల్గా 10th అయిపోయిన తర్వాత డాక్టర్ అవుదాం అనుకున్నా. మామూలుగా అందరూ ఇంజనీరు, డాక్టర్, పోలీసు, లాయర్ అంటూ ఉంటారు కదా. సో నా డ్రీమ్ కూడా అదే. సరే వాళ్ళు ఏదో చెప్తున్నా, మనం అన్నిట్లో బెస్ట్ ఏంటంటే డాక్టర్ అనిపించింది. సో డాక్టర్ అనేవాడిని అందరితో. కాకపోతే నేను ప్లాన్ చేసుకుంది మామూలుగా డాక్టర్ అనుకున్నా. సినిమా పిచ్చి ఉండేది, బట్ ఏం చేయాలో తెలియదు అప్పుడు. నాకు అంత క్లారిటీ, నాలెడ్జ్ కూడా లేదు 10th అయిపోయిన తర్వాత.
కొంచెం ఇంటర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఓకే, నాకు ప్యాషన్ సినిమానే, ఇంకా సినిమాలోకి వెళ్ళడమే బెటర్. అప్పుడే నేను ఎంజాయ్ చేయగలను. స్టడీస్లో అంత ఎంజాయ్మెంట్ లేదనమాట. బైపీసీ అప్పుడు ఇంటర్లో ఫుల్ 8 to 12 hours అలా చదివేవాళ్ళం డైలీ. సో నాకు ఏం అర్థమైంది కాదు, ఏంటి లైఫ్ ఇలా అయిపోయింది, జైల్లాగా మారింది అని చెప్పి అనిపించేది. సరే, ఇంకా నాకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పోయింది, ఇంకా డాక్టర్ అవ్వలేనులే, ఇంకా నాకు ఇక్కడ ఈ షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పి అప్పటి నుంచి స్టార్ట్ చేశా. చిన్న వీడియోలు, టిక్టాక్లు వచ్చిన తర్వాత ఇప్పుడు షార్ట్ ఫిల్మ్లు, యూట్యూబ్ అంతా సినిమా కోసమే మొత్తం. సో అలా సినిమా అనేది ఒక మేజర్ రోల్ అనమాట. నా లైఫ్ మొత్తం సినిమాకి డెడికేట్ చేస్తాను నేను, ఎందుకంటే అంత పిచ్చి నాకు సినిమా అంటే. సినిమాకి వెళ్తున్నామని చెప్పడానికి చూడండి ఎంత పెద్ద స్టోరీ చెప్తున్నాను. సో గైస్, ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి కాసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని లెట్స్ గో టు మూవీ. నేనైతే ప్రజెంట్ రూమ్కి వచ్చేసా మన ప్రసాద్ బ్రోతో కలవడానికి. సో బ్రో, ఏంటి వాళ్ళ సినిమాకి వెళ్తున్నాను? ఎంజాయ్ ఏంటి? ఎక్కడో ఉందని బర్త్డే. సరే ఇప్పుడు. సో గైస్, ఇప్పుడు ఏంటంటే సో గైస్, ఇప్పుడు ఏంటంటే మనం సినిమాకి వెళ్తున్నాం. ఇప్పుడు కాదు, డాన్స్ ప్రాక్టీస్ చేస్తాం బ్రో. 1/2 hour 30 minutes. నా దగ్గర ఇవాళ కొంచెం నీరసం ఉంది, జిమ్ కూడా వెళ్తా. డాన్స్ ప్రాక్టీస్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి బ్లాగ్స్ అప్లోడ్ చేసుకుని సినిమాకి వెళ్తాం. నైట్ కూడా వెళ్తావా? ఇది గుర్తుపెట్టుకోండి గైస్, తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఇప్పుడైతే డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం 30 minutes, ఓకేనా? డాన్స్ ప్రాక్టీస్ చేసేసి మన వాళ్ళు వస్తారు కదా, రాగానే ఎండింగ్ చెప్పేసి ఇంకా సినిమాకి వెళ్దాం. ఇవాళ అది చూసేవాళ్ళకి నేను పాట ఒకటి చెప్పాను నేను, ఏది వర్షంలో చేద్దాం అనుకున్నాం కదా పాట, చూడలేదా? సో గైస్, నేను ఒకసారి వేరే పాట వినిపిస్తాను వల్ల. సరే, వేరే పాట ప్రాక్టీస్ చేస్తాం, కుదిరితే చూపించడానికి ట్రై చేస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రాక్టీస్. సో గైస్, డ్యాన్స్ అని పొద్దు నుంచి ఫోన్లు చేస్తున్నాడు పొద్దున, అందుకే మనవాడికి ఈరోజు పులుసు కారిపోయింది. బ్రో ఏంటి చూడండి, టీషర్ట్ ఇట్స్ నాట్ వాటర్, ఇట్స్ స్వెట్, ఇట్స్ ప్యూర్ స్వెట్. సో ఫుల్ ప్రాక్టీస్ చేసాం బ్రో. ఎలా చేసావు బ్రో? ఫుల్ బాగా చేసావు, అదరగొట్టావు. కొంచెం ఇప్పుడు చాలా మంది కామెంట్ చేస్తున్నారు సన్నగా అయ్యానని. సన్నగా అయిపోయా స్టార్టింగ్ నుంచి, ఇప్పుడు చూసి సన్నగా అయ్యానా? కొంచెం లుక్ కూడా ఉంది కదా. నువ్వేం చేసావు అది చెప్పు, నీ ప్రదర్శన మాకేందుకు. డ్యాన్స్ చేసి వాళ్ళు ఒక హుక్ స్టెప్ ఒకటి నేర్చుకున్నా, బాగా అదరగొట్టాడు గైస్, అసలు అల్లాడిచ్చాడు, నాకంటే బాగా చేశాడు. అక్కడ కొన్ని స్టెప్పులు రాలా, కొన్ని వచ్చి నేను మెల్లగా చేసుకున్నా. అది తోవా స్టెప్ ఉంది కదా, హుక్ స్టెప్, అది రాదు నాకు, మనం నేర్పించాడు. వెంటనే తొందర నేర్చుకున్నాను, చాలా మంది టైం పట్టింది బ్రో, నువ్వు చాలా తొందర నేర్చుకున్నా. అండ్ ఇంకో స్టెప్ చిక్కిరి స్టెప్ ఒకటి నేర్చుకోలేదు, ఒకటి కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది, దీని మీద పడుతుంది, లెఫ్ట్ లెగ్ మీద ఫోర్స్. సో దానివల్ల ఎక్కువ చేయలేకపోయా. అది తోవా వాళ్ళు చేసిన రేపు చిక్కిరి చేద్దాం, రోజుకో హుక్ మూమెంట్ నేర్పి బ్రో. ఓకే, ఖచ్చితంగా బ్రో, ఎందుకంటే 10-15 చేస్తే కాళ్ళు లేవరు, ఒకటి చేసుకుని పర్ఫెక్ట్ గా నేర్చుకుని చాలు. సో ఇప్పుడైతే సినిమాకి ఇంకా 2 hours స్టార్ట్ అయిపోవాలి చూసుకొని. ఓకే, వెళ్ళి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బ్లాగ్స్ అప్లోడ్ చేసుకుని వెళ్ళి కాసేపు 3 hours ఎంజాయ్ చేద్దాం, సినిమా చూద్దాం, నేర్చుకుందాం, సినిమా చూస్తూ నేర్చుకుందాం ఏదో ఒకటి. ఓకే గైస్, ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి మళ్ళీ రేపు బ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.